నీళ్ల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీచ రాజకీయం చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నీళ్లు నిజాలు అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. నీటి విషయాల్లో రాజకీయం చేయడం మానేసి నిజాలు చెప్పాలన్నారు. కాంగ్రెస్ బురద రాజకీయానికి గోదావరి వరదను కూడా తట్టుకొని మేడిగడ్డ బ్యారేజ్ మేరునగధీరుల్లా నిలబడిందని కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. కేసీఆర్ పూర్తి చేసిన ప్రధాన ప్రాజెక్టుల్లో మిగిలి ఉన్న చిన్న చిన్న పనులను ప్రభుత్వం పూర్తి చేయాలని డిమాండ్. రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని హితవు పలికారు. వేసుకుంటే తెలంగాణ పొలాలకు తాకకుండా ఉమ్మడి రాష్ట్రంలో 60 ఏళ్లు గలగల గోదావరి సాక్ష్యమేంది, టాంజిబుల్ ఏంటిది ఆన్సర్ అని అంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు 68 లక్షల టన్నుల వరి పంట వండితే మొన్న 2022-23లో అంటే తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లు మనం నీటిని మన పొలాలకు మళ్లించుకున్న తర్వాత పండినటువంటి పంట 1,68,23,000లో 10,25,000 ఎకరాలు సాగైతున్నది. మెదక్ జిల్లా 2.5 లక్షల ఎకరాలు అంతకుముందు సాగైతే, మొన్న 2020 లక్ష ఎకరాలు అంతకుముందు సాగైతే, ఇవాళ 2.5 లక్షల ఎకరాలకు కూడా సాగు విస్తీర్ణాన్ని మనం పెంచుకోగలిగినాం. అంటే ఇది ఖచ్చితంగా టాంజిబుల్గా ప్రజలకు మనం చూపించుకోగలిగిన గ్రోత్. తెలంగాణ వస్తే ఏమొచ్చిందంటే, తెలంగాణ 1 కోటి ఎకరాల మాగాణం అయిందని, తెలంగాణ కోసం రక్తం స్వేదం పెట్టి కొట్లాడి పనిచేసినటువంటి మనందరం కూడా ఒక తృప్తితోని ఇవాళ ప్రజలకు చెప్పుకోగలిగినటువంటి విషయం ఇదే అని మనం గమనించుకోవాలి. మనకు ప్రకృతి వరం ఇచ్చింది. తెలంగాణలో భారతదేశంలోనే 2వ అతి విశాఖలో స్టీల్ ప్లాంట్ పర్యటనలో కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి బిజీగా గడిపారు. ఆయనతో పాటు ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కూడా ఉన్నారు.